తిరుమల తిరుపతి తిరుమల తిరుపతి శ్రీనివాసుడి సన్నిధికి వెళ్లటమే ఒక అదృష్టంగా భావిస్తారు భక్తులు. కోరిన కోరికలు తీర్చే పవర్ఫుల్ దైవంగా కొలుస్తూ నిత్య పూజలు చేస్తారు భక్తులు. జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణు. మరి ఈ నేపథ్యంలో రోజు రోజుకి తిరుమలకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అంతేకాక దేవుడి దర్శన భాగ్యానికి కూడా సమయం విపరీతంగా పెరుగుతూ వస్తోంది. ఇలాంటి తరుణంలో టీటీడీ కానీ ప్రభుత్వాలు కానీ అనేక కొత్త నిర్ణయాలతో ఎప్పటికప్పుడు భక్తులకు సౌకర్యవంతమైన వస్తువులను అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే తాజాగా తిరుమల తిరుపతికి వెళ్లే భక్తులకు కేంద్ర ప్రభుత్వం కూడా సరికొత్త శుభవార్తను వెల్లడించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. తిరుపతి వెళ్తే భక్తులకు కేంద్రం తీసుకున్న నిర్ణయం పరంగా మారనుంది. దేశవ్యాప్తంగా నిత్యం తిరుమల శ్రీవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు. తిరుపతికి పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రైళ్లు నడుస్తున్నాయి. తాజాగా తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి భక్తుల డిమాండ్ మేరకు విమానాలు ప్రారంభించారు. ఇప్పుడు తిరుపతికి వచ్చే భక్తుల కోసం ప్రపంచ స్థాయి ప్రమాణాల్లో రైల్వే స్టేషన్ సిద్ధమవుతోంది. రాకపోకలు మరింత సులువుగా సాగించేలా నిర్ణయాలు కూడా అమలవుతున్నాయి. తిరుపతికి వచ్చే భక్తులకు ప్రపంచ స్థాయి రైల్వే సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. నిత్యం 1,50,000 మందికి పైగా భక్తులు మరింత సులభంగా అత్యంత సౌకర్యవంతంగా రాకపోకలు సాగించేందుకు వీలు కలుగుతోంది. దాదాపు 300 కోట్ల రూపాయల వ్యయంతో తిరుపతి రైల్వే స్టేషన్ దక్షిణ భాగంలో ఒక కొత్త ప్రవేశ ద్వారం భవన నిర్మాణం ప్రారంభం కాగా ఉత్తరం వైపు మరికొన్ని అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం దక్షిణ వైపు చేపట్టిన నూతన భవన నిర్మాణం దాదాపు 70% పూర్తయింది. రాబోయే మే లేదా జూన్ నెల నాటికి ఈ భవనాన్ని ప్రయాణికుల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకురావాలని తాజాగా అధికారులైతే నిర్ణయం తీసుకున్నారు. మే జూన్ కి ఓపెన్ అవుతుంది. నార్త్ బిల్డింగ్ వచ్చి నెక్స్ట్ ఏప్రిల్ మేకి ఓపెన్ అవుతుంది. తిరుపతిలో సౌత్ సైడ్ స్టేషన్ బిల్డింగ్ తో పాటు G+3 భవనంలో ఎయిర్ కాన్కోర్సెస్ ఇతర ఇంజనీరింగ్ పనులను పరిశీలించగా రైల్వే అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. రైల్వే స్టేషన్ సౌత్ సైడ్ లో 10,800 స్క్వేర్ మీటర్ల ఫ్లోర్ ఏరియాతో పాటు G+3 బిల్డింగ్ నిర్మాణం పూర్తయింది. బేస్మెంట్ పార్కింగ్ ఏరియా కాగా గ్రౌండ్ ఫ్లోర్ లో టికెట్ కౌంటర్స్, వెయిటింగ్ లాంజ్, డిపార్చర్ అరైవల్స్ కాన్కోర్స్ రానున్నాయి. బేస్మెంట్ లో 200 4 వీలర్స్, 300కు పైగా 2 వీలర్స్ కు పార్కింగ్ సౌకర్యం ఉండగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఫీట్స్, సేవరేజ్ ట్రీట్మెంట్లు, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మాణాలు అయితే జరగనున్నాయి. దక్షిణ వైపు నిర్మిస్తున్న ఈ భవనం గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు మరో 3 అంతస్తులను కలిగి ఉంటుంది. ఇప్పటిదాకా 143.68 కోట్లు ఖర్చు చేసి దాదాపు 56% పనులు పూర్తి చేసిన కాంట్రాక్ట్ సంస్థ సౌత్ సైడ్ స్టేషన్ బిల్డింగ్ లో సెకండ్ ఫ్లోర్ లో కామన్ వెయిటింగ్ హాల్ ఏరియా, ఫీమేల్ వెయిటింగ్ ఏరియా, ఫుడ్ కోర్ట్స్, టాయిలెట్స్, క్లాక్ రూమ్ నిర్మాణ పనులను చేపట్టింది. థర్డ్ ఫ్లోర్ లో టీటీఈలకు రెస్ట్ రూమ్లు, రైల్వే ఆఫీసులతో పాటు 8 లిఫ్ట్లు, 2 ఎస్కలేటర్లను నిర్మిస్తోంది. ఎంపీ గురుమూర్తి ఈ పనులను పర్యవేక్షించారు. గ్రౌండ్ ఫ్లోర్ టికెట్ కౌంటర్, విశ్రాంతి గదులు ఉంటాయి. ప్రస్తుతం 90 రైళ్లు రాకపోకలు, దాదాపు 90,000 మంది యాత్రికులకు సేవలందిస్తున్న తిరుపతి రైల్వే స్టేషన్ మోడరైజేషన్ తో పాటు 1.50 లక్షల మంది ప్రయాణికుల అవసరాలను తీర్చనుంది. ప్లాజాస్, ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. కూర్చోవచ్చు. ట్రైన్ అనౌన్స్ చేసినప్పుడు ఎస్కలేటర్లు, లిఫ్ట్ లో వెళ్ళి దిగేసి వెళ్ళొచ్చు. విమానాశ్రయం తరహాలో నిర్మిస్తున్న కాన్కోర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇది స్టేషన్ కు దక్షిణం, ఉత్తరం వైపు భాగాలను కలుపుతూ ఉంటుంది. ఈ కాన్కోర్స్ కింద 6 ప్లాట్లు ఉంటాయి. ప్రయాణికులు తనకు కావలసిన ప్లాట్ఫామ్ కు చేరుకోవడానికి ప్రతి ప్లాట్ఫామ్ కు ఎస్కలేటరు, లిఫ్టు, మెట్లు అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. రైలు వచ్చే వరకు ప్రయాణికులకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఈ కాన్కోర్స్ లో అందుబాటులోకి ఉంటాయి. ఈ ఆధునీకరణతో తిరుపతి రైల్వే స్టేషన్ ఒక కొత్త రూపును సంతరించుకోనుంది. ఇది ప్రయాణికులకు మరింత ఆహ్లాదకరమైన, సౌకర్యవంతమైన అనుభవాన్ని కూడా అందించనుంది.